రెండు అనమాట. రెండు చాలా స్పెషల్ గిఫ్ట్స్. అది ఇక లేట్ చేయకుండా అయితే ఓపెన్ అయితే చేసేద్దాము. యథార్థ కానీ అల్లరి మాత్రం తక్కువ. సరేలే కింద కూర్చోబెట్టిద్దామా సోఫాలో? సోఫాలో కాదు, కింద కూర్చోబెట్టు. కింద కూర్చోబెడితే మన కెమెరా స్టాండ్ దించితే పోతుంది. సరే వీళ్ళ వల్ల కాదు. మీరు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, ఇంతలో మహిళను వీకేస్తుంది. తీమమ్మ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్కడైతే వీర సౌరభ్ ఉన్నాడు, ఇక్కడైతే వీర హెలెన్ ఉంది, అక్కడైతే వీర హెలాక్స్ ఉన్నాడు. వీర సౌరభ్ల నాయన, అమ్మ, పెదనాయన అయితే ఇక్కడ ఉన్నారు అనమాట. మీ అందరికీ నమస్కారం చెప్తున్నాము, హాయ్ చెప్తున్నాము, అని చెప్తున్నాము. మా లత అయితే రెడీ చేసేస్తుంది ట్రైప్యాడ్. ఎందుకంటే ముందుగానే ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. ఆ సర్ప్రైజ్ ప్రతిసారి కూడా చిన్నన్నకో లతకో ఎవరికన్నా ఉండేది సర్ప్రైజ్, లేకపోతే నాకన్నా చిన్న ఏదన్నా సర్ప్రైజ్ ఇచ్చేటోడు. ఈసారి మాత్రం అట్లా కాదండి. నేను హెలెను యథాంశ్కి ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తున్నా. అందుకోసమే స్టాండింగ్ పొజిషన్లో పెడితే మనకు కొంచెం బాగుంటుంది, అందరము వీడియోలో కనిపిస్తామని లత అయితే ట్రైప్యాడ్ రెడీ చేసేసింది అనమాట. ఎందుకంటే దానికి మనం బిగించేసుకుంటే ఇక మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయచ్చని, అందుకోసం అనమాట. ఈ ట్రైప్యాడ్ తీసుకొని కూడా 3 years అయిపోయింది. ఇంతవరకు కూడా చిన్న ఇబ్బంది కూడా కాలేదనమాట. ఏమన్నా ఇబ్బంది అయితే ఇగో వీడు చేస్తాడు, ఇప్పుడు యథార్థ గారు చేస్తాడు అనమాట. వాడు మెయింటైన్ చేయడానికి ఎప్పుడంటే ఆ ట్రైప్యాడ్ ఎప్పుడు తీస్తామో ఆ ట్రైప్యాడ్ దగ్గరే ఉంటాడు. హెలెన్ అయితే ఎక్కువ పట్టించుకోదు. యథాంశి పోవడం వల్లనే వాడు ఏదైనా చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అది ఇంకా లేట్ చేయకుండానైతే కెమెరా పెడతాను. ఇక లేట్ చేయకుండానైతే హెలెన్కు యథాంశికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చిన. అది ఏంటి ఏమనేది మాత్రము వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంతవరకు హెలెన్ యథాంశికి అయితే నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను చిన్న లత ముగ్గురం కలిపి అయితే ఇస్తున్నాం, సౌరభ్తో సహా అందరం కలిపి మేము నలుగురం అయితే ఈ ఇద్దరికి గిఫ్ట్ ఇస్తున్నాం, హెలెన్కు యథాంశ్కు. ఇక లేట్ చేయకుండానైతే వాళ్ళకి కన్న పిల్లలకి గిఫ్ట్ ఏంది అంటారు అనేవాళ్ళు. ఏమన్నా అనుకోండి, పిల్లలకైతే ఇవ్వాలని మేము అనుకుంటున్నాము, ఇస్తాను. అది ఇంకొకటి ఏంటంటే ఏసీలోంచి ఈరోజు స్పెషల్గా వాటర్ కారుతాయి. ఎక్కడైనా చూస్తే ఇక్కడి నుంచి కారుతాయి. మా ఏసీలో ఏందో వెనక నుంచి కారుతున్నాయి అనమాట. సన్నగా ఒక్కొక్క చుక్క వస్తున్నాయి. ఇక లేట్ చేయకుండానైతే గిఫ్ట్ అయితే తీసుకొని వస్తా. గిఫ్ట్ తీసుకురావడం ఏంది ముందైతే మీకు చూపిస్తారండి. ముందైతే నువ్వు రా, గిఫ్ట్ తీసుకొచ్చే ముందు మీరు కొట్టుకోకండి. మేము గిఫ్ట్లు తెచ్చే వరకు ఆడ పైన అయితే పెట్టేసాం అనమాట. 2 గిఫ్ట్లు చూపించి ఏంటి అవి. దుమ్ము కూడా పట్టేసాయి అనమాట. తెచ్చి కూడా 10 రోజుల పైన అయిపోయింది కదా. 10 రోజుల పైన అయిపోయింది. రానైనా రా, గిఫ్ట్ తెచ్చి కూడా 10 రోజుల పైన అయిపోయింది. కాకపోతే అట్లా పక్కన పెట్టేసాం అనమాట. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేయడానికి చూడండి నానా తంటాలు అయితే పడతారు. ఇక దాంట్లో ఏముందని కుతూహలంగా అవుతుంటుంది. డోర్ పెట్టుకుంటుంది. హెలెన్ మామా లైట్ బంద్ చేయి, బయటకు వస్తుంది. లైట్ బంద్ చేయి. ఆ రూమ్లోకి పోయి డోర్ పెట్టుకుంటారు. కంటిన్యూగా అయితే పెట్టేసిన డైరెక్ట్గా. ఇక మళ్ళీ మేము విశాల్ సినిమా అయితే చూస్తున్నాం అనమాట. అదేందో పోలీస్ సినిమా. ఇదైతే 2 ఒక్కొక్కటిది 2 ఒకటి పట్టుకుని నేను ఒకటి పట్టుకుంటా. 2 అనమాట. 2 చాలా స్పెషల్ గిఫ్ట్స్. అది ఇక లేట్ చేయకుండానైతే ఓపెన్ అయితే చేసేద్దాము. వాడిని ఎత్తుకో, వాడిని అల్లరి మనం తట్టుకోలేము. ఇంట్లో ఎవరు అల్లరైనా తట్టుకోగలుగుతాం, కానీ యథార్థ కానీ అల్లరి మాత్రం తట్టుకోలేము. సరేలే కింద కూర్చోబెట్టిద్దామా సోఫాలో? సోఫాలో కాదు, కింద కూర్చోబెట్టు. కింద కూర్చోబెడితే మన కెమెరా స్టాండ్ దించితే పోతుంది. సరే స్టాండ్ దించు. చూడండి లైవ్ లోనే నా పిల్లం అయితే స్టాండ్ దించేస్తుంది అనమాట. కెమెరా సెట్టింగ్ ఏం లేకుండా ముందే. బా మేము గడ్డలు పడుతున్నాము. బా దించు కానీ జాగ్రత్త. అమ్మ మా హెలెన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బొమ్మలో చూసి కెమెరాని మరీ ఆగం చేస్తాను. కింది దించు బా. ఓపెన్ చేస్తున్నారు. ఎవరెవరిది ఏమేమి స్పెషల్ ఉందో చూడాలంటే మాత్రము వీడియో మొత్తం చూడండి. నువ్వు కూర్చోబా,
ఏం సౌరభ్ ఏం లేచి పిలుస్తున్నాడు లేదు కదా వాడు మంచిగా బజ్జు ఉన్నాడు డిస్టర్బెన్స్ ఏం లేకుండా దానైనా దా అయ్యి దా మమ్మీరా ఓపెన్ చేయి నేను ఓపెన్ చేయి చిన్నైనా ఓపెన్ చేయి వీడు ముందే ఇరే కొడతాను కూర్చో కొంచెం పీకి ఇక మమ్మ ఇది మమ్మ ఇక్కడ చిన్నైనా వీళ్ళ వల్ల కాదు మీరు కొద్దిసేపు గ్యాప్ ఇవ్వండి ఇంతలో మహిళలను పీకేస్తుంది తీమమ్మ తీ వన్ బై వన్ ఓపెన్ చేద్దాం ఇక్కడ వాళ్ళే ముందు ఓపెన్ అయిపోతుంది నేను హెల్ప్ చేసినా కూడా హెలెన్ అయితే ఓపెన్ చేయలేకుండా హెలెన్ లోపల నుంచి లాగుతుంది ముందే తీమమ్మా అబ్బా తీమమ్మ తీ రివర్స్ వచ్చినాయా నువ్వు చేస్తావా చేస్తా తీమమ్మ తీ లాగ్ సర్లే వాళ్ళు ఓపెన్ చేయలేకుంటున్నారు కాబట్టి నేనే ఓపెన్ చేస్తాను బాగా ఓపెన్ చేద్దాం ఇక వెనకున్నాయి కదా బాగా కట్టించేది మనం అట్లా తీస్తే ఖరాబ్ అవుతుంది వీళ్ళు ఓపెన్ చేస్తారు మామూలు లేదు వీళ్ళకి ఇస్తే కాబట్టి వీళ్ళు ఇరగొడతారు ఓపెన్ చేస్తారు ఇరగొడతారు అందుకోసమే మేము వాళ్ళకి ఇద్దామా వద్దా అని చెప్తున్నాను ఆగండి ఇద్దరం ఒకటేసారి ఓపెన్ చేద్దాం ఇంకోటి ఏంటంటే ఫోటోల స్పెషల్ ఏంటంటే ఒకరికి రివర్స్ అయితే వచ్చింది అనమాట అది చూడండి ముందు పెట్టుకుంటుంది మా హెలెన్ గారు రెడీ 1 2 3 మా ఫోటో అయితే బాగా కనిపిస్తుంది మీదే కనిపిస్తుంది జరుగు మమ్మీ సార్ ఒక్కసారి పోయి మన వాళ్ళందరికీ చూపించండి అందరికి చూపిద్దాం జరుగు చూడండి ఎంత క్లారిటీగా ఉంది ఎటాన్స్ ఫోటో ఇది జరుగు ఎటాన్స్ ఫోటో ఎటాన్స్ వచ్చినాడు ఇది హెలెన్ ఫోటో కనిపిస్తుంది కదా ఇది ఎటాన్స్ ఇది ఎవరి ఫోటో బాగుందో కామెంట్ అయితే చేయండి చూడండి ఇంకా కవర్ కూడా తీయలేదన్నమాట వీళ్ళు అంటే వేస్ట్ చేసేస్తారు మొత్తం ఫోటో అంతా డ్యామేజ్ చేస్తారని ఎటాన్స్ ఫోటో కూడా సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి బాగుంది కదా ఎటాన్స్ ఇది హెలెన్ గార్డ్ దీనికి కవర్ కూడా ఉంది పైన రివర్స్లో వచ్చినాయి అనమాట అగో వాని ఫోటో వాడు తీసుకున్నాడు చూసినారా అమ్మా ఇక మమ్మీ ఇది నీ ఫోటో మమ్మీ అబ్బా అబ్బా మా మమ్మీ గారు చూడండి ఫోటో బాగుంది కదా చాలా చాలా పెదనాయనకి ఏందైనా చూపించుకో మీ పెదనాయనకు ఇప్పుడు ఏ నీరు కొడతారులే మనం కూర్చో నువ్వేలే చీర పార చూసుకుంటున్నాడు పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం ఫోటోలు పెట్టుకోవాలా అని చిన్నింట్లో ఉన్నప్పుడు కూడా అట్లనే ఏం చేయించుకోలేదు బర్త్డే ఎప్పుడన్నా చేయించుకుందాం అనుకుంటే బర్త్డే అప్పుడు అయితే ఇంకా ఊరు కుదరలేదు నా లాస్ట్కి ఇప్పుడైతే కుదిరింది అనమాట ఇప్పుడైతే బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది ఫోటో అయితే చాలా న్యాచురల్గా ఉంది అనమాట ఇది వీళ్ళ బర్త్డే అప్పుడు డ్రెస్సులు అనమాట మా హెలెన్ చూడండి అబ్బా ఆగమాగ బాగుందిలే మమ్మీ నీదే అయ్యో చూసారు కదా వాడైతే మొత్తం ఏదైనా అల్లరి చేయడంలో వాడు ఫస్ట్ ఉంటాడు మా హెలెన్ బెటర్ అండి నిజంగా చెప్తున్నా హెలెన్ చెప్పినట్టు వింటది ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంది చూపి మమ్మీ చూపి అటు చూపిరా ఫోటో చూపి ఇట్లా అది లాక్కండి చూపిపో మమ్మీ చూపిపో ఫోటో చూపిపో మమ్మీ అమ్మా మా హెలెన్ ఫోటో చూడండి మా హెలెన్ ఫోటో నువ్వు చూపిరా ఎదా చూపించి నాయన చూపించి పైకి పెట్టే మా హెలెన్ అయితే పక్కకి వెళ్ళిపోతుంది అనమాట కడిగిపోయలేదు కాబట్టి ఇప్పుడైతే స్పెషల్గా అయితే 2 ఫోటోలు అయితే కడిగించుకొచ్చినాము కృష్ణాష్టమి కృష్ణుడి గెటప్లలో కడిగేయాలని అనుకున్నాం అది కుదరలేదు ఇది కుదిరింది అనమాట బర్త్డే డ్రెస్లలో చాలా బాగున్నారని ఆ రోజు అయితే ఫోటోలు తీసాం అనమాట ఆ ఫోటోలు ఇట్లయితే వచ్చినాయి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా అందుకోసమే మీతో ఈ షేర్ చేసుకోవాలి హ్యాపీ మూమెంట్ అని ఇట్లా వీడియో అయితే చేసినాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికైతే వస్తూనే ఉంటాం మరుంటాం బాయ్